There is no start or finish to this, so I really don't know who should start this and how it's going to end. So we'll start. दशरथात्मजमप्रमेयम् सीतापतिं रघुकुलान्मयरत्नदीपम् आजानुबाहुं अरविन्द दलायताक्षम् निशाचर विनाशकरम् Srimad Valmiki Ramayana. Rama's Ayana, his journey for which he came, his journey of virtue, devotion, love, duty, endurance, dharma and karma. Of Sita's journey, her Ayana, full of duty, love, courage, patience, dharma, but above all, for which she came and which she did, leading Rama to Ravana's destruction. Of Hanuman's journey of devotion, loyalty, courage, patience and strength, of Lakshman's loyalty, of Surpanaka and many others who were characters in this divine drama, which ultimately led to the destruction of evil Ravana. What about our own Ayanas? Our own paths in life for what we came here for? Do we have Jatayus, Sugrivas, Mandiras, Vibhishanas in our lives? There's little parcels from the post box above. Do we recognize these? Do we take that path to fulfill our destiny? Ramayana. Sari gari sari gari sari salam sari ga pagari sari gari sari gari sari gari sari salam sari ga pagari sari salam. Shri Rama Jaya Rama Shangara Ramayani Pinchara Manasa. Shri Rama Jaya Rama Shangara Ramayani Pinchara King Dasharatha performs the Putrika making yagam along with his 3 wives under the guidance of said Vasishtha. Jaya Rama Shranga
తపమేమి చేసెను దశరథుడు తపమేమి చేసెను చెలియా గగప గగప పదదప దశరథప గదప గదప గరి సరి గగప గగప పదదప దశరథప గదప గదప గరి సరి స సని దప మగమ ప మగరి స సని దప మగమ ప మగరి స సని సరి స ప పద ప మగరి స మగరి స సని దప మగమ ప మగరి సరి స రామలాలి మేఘ శ్యామలాలి రామరస నయన దశరథ తనయాలి రామలాలి మేఘ శ్యామలాలి రామరస నయన దశరథ తనయాలి దశరథ తనయాలి దశరథ తనయాలి సరి గమ పమ ప పాధని స సని దని ప పమగరి పమగరి స సరి గమ పమ ప పాధని స సని దని ప పమగరి పమగరి స రామచంద్రుడితడు రఘువీరుడు రామచంద్రుడితడు రఘువీరుడు కామిత ఫలమూలియ గలిగేందరికి రామచంద్రుడితడు రఘువీరుడు కామిత ఫలమూలియ గలిగేందరికి రామచంద్రుడితడు రఘువీరుడు రఘువీరుడు Said Vishwamitra comes to the court of Dasharatha and asks him to send Rama and Lakshman with him to kill Tataki and other demons who were destroying the peace of their ashram. రఘువంశసుధాంబుధి చంద్రశ్రీ రఘువంశసుధాంబుధి చంద్రశ్రీ రామరాజరాజేశ్వర రఘువంశసుధాంబుధి చంద్రశ్రీ సరి మగరి సరి మమతాదని గాగప సాసని పమగ పమగరి సరి మగ సరి మమతాదని గాగప సాసని పమగ పమగరి స
రఘుకుల సోమా రాజల రామా మేఘ శ్యామా పాటక జన మద భీమా రఘురామ రవికుల సోమా. అహల్య శాప విమోచన. రఘువంశ సుధాంబుధి చంద్రశ్రీ రఘువంశ సుధాంబుధి చంద్రశ్రీ రామ రాఘరా రఘువంశ సుధాంబుధి చంద్రశ్రీ రామచంద్రుడితడు రఘువీరుడు రామచంద్రుడితడు రఘువీరుడు గౌతమ భార్య పాలిటి కామధేను బికడు గౌతమ భార్య పాలిటి కామధేను బికడు రామచంద్రుడితడు రఘువీరుడు రామచంద్రుడితడు రఘువీరుడు రఘువీరుడు. చిందుల ఆటల సిరి పొలయాటల అందెల నోటల ఆడినదే 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 ఆడినదే ఆడినదే. Sita, while playing with her sisters and friends, happens to move the Sivadhanush, and that gives the idea to Janaka to declare Sita Swayamvar. Swami Sadani Pa Mapaga Mapa Dani Pa Dani Sani Sani Dabadani Sasarabam Papa Magar Sariga Sani Padani Sa Pamagari Gama Padani Sa Visadani Pa Mapaga Padani Padani Sani Sani Dabadani Sa.
ఆనందమానందమాయనే పరమానందమానందమాయనే ఆనంద
మంగళం గలవాని రామను కరుణి జగమేలు చూడుని సదాకి వరుణి గలవాని రామను కరుణి జగమేలు చూడుని సదాకి వరుణి. Kaikeyi poisons her mind and makes her take the 2 bones that Dasharatha promised her long ago. చుప్పనాది మందరొచ్చి చిచ్చు పెట్టెను చుప్పనాది మందరొచ్చి చిచ్చు పెట్టెను కైకలోన లేని పోని సెగలు తెచ్చెను కైకలోన లేని పోని సెగలు తెచ్చెను దశరథుడిచ్చిన వరాల గుర్తు చేసెను దశరథుడిచ్చిన వరాల గుర్తు చేసెను మాట తప్పవలదని ఒట్టు పెట్టెను మాట తప్పవలదని పడతి జానకి సౌమిత్రుల గూడి పడతి జానకి సౌమి
పడతి జానకి సౌమిత్రుల గూడి పడతి జానకి సౌమిత్రుని గూడి పెడలిను కోదండ వాణి. అగస్త్యముని సలహా మేరకు రామలక్ష్మణులు పంచవటి ప్రాంతంలో పర్ణశాలను ఏర్పాటు చేసుకున్నారు. పంచవటి ప్రాంతము గోదావరి నది ఒడ్డున సాధు జలాలతో నిండిన సరోవరాలతో మధుర ఫలాలతో నిండిన వృక్షాలతో నయన మనోహరంగా ఉండే జంతువులతో పక్షులతో అలరాలుతూ ఉంటుంది. అలాంటి ప్రాంతంలో కొంతకాలం ప్రశాంతంగా గడపాలని నిర్ణయించుకున్నారు రామలక్ష్మణులు. అలా ప్రశాంతంగా జీవిస్తున్న సమయంలో శూర్పణఖ ప్రవేశం. లంకాధిపతి రావణాసురుని చెల్లెలు శూర్పణఖ అనే రాక్షసి స్త్రీ అందమైన స్త్రీ రూపంలో తిరుగుతూ పర్ణశాలలో ఉన్న రామలక్ష్మణులను చూసి మన్మధుడిని మైమర్పించే వీరి సౌందర్యం, విశాలమైన వక్షస్థలం, కండలు తిరిగిన వీరి బాహువు, సొగసైన వీరి నిలువెత్తి ఆకారం నా మనసును బాగుగా ఆకర్షించుతున్నది. నేను వీరినే ఎలాగైనా వివాహం చేసుకున్నాను. ఓ మానవా, మీరెవరు? ఇచ్చట ఎందుకు ఉన్నారు? నా పేరు రాముడు, నా తమ్ముడు పేరు లక్ష్మణుడు. మేము వనవాసం ఇక్కడికి వచ్చాము. ఓ పురుషోత్తమా, నీవు సహజమైన మానవులను కావు. నీ సౌందర్యము, నీ లావణ్యము, నీ దేహస్వరూపము నన్ను ఎంతగానో ఆకర్షించుతుంది. నీలాంటి పురుషోత్తముడు ఇప్పటి వరకు నా కంట పడనే లేదు. అందుకే మనము వివాహం చేసుకుందాము. నేను వివాహితుడు. నా భార్య పేరు సీత. ఆమె లోపల పూజ చేసుకుంటుంది. నేను ఏకపత్ని కావున నన్ను వదిలేదు. కావాలంటే నా తమ్ముడు ఉన్నాడు, అతను అడుగుతున్నాను. ఓ మన్మదా, నన్ను వివాహమాడుము, నా కోరిక తీర్చుము. చూడు వనకన్య, ఈ అడుగునది సమ్మతమే, కానీ నేను కూడా వివాహితుడనే. నా భార్య పేరు ఊర్మిళ. ఆమె మా దేశంలో ఉన్నది. కావున నేను నిన్ను వివాహమాడచాలను. దయచేసి నన్ను విడువుము. నా జీవితంలో నేను కోరుకున్నది నాకు దక్కకపోలేదు. అలాంటిది కేవలం మానవులైన మీరు నా కోరికను తీర్చనంటారా? బలవంతంగానైనా నేను నిన్ను వివాహమాడి తీరుతాను. నేనెవరో మీకు తెలియదు. లంకాధిపతి అయిన రావణాసుని చెల్లెలు. మా అన్నయ్య నా కోసం ప్రాణమైనా ఇస్తాడు. అలాంటి నన్ను మీరు అవమానించారు. మీరు చేసిన అవమానానికి ప్రతీకారం తీర్చుకుంటారు. ఒక స్త్రీ ఆవేదన ఎంత హానికరమో మీకు తెలియజేస్తాను. శూర్పణఖ సరాసరి కరదూషణుల దగ్గరికి వెళ్ళినది. తనకు జరిగిన అన్యాయం గురించి చెప్పినది. అది విన్న కరదూషణులు 14,000 మంది రాక్షస సైన్యాన్ని తీసుకొని రామలక్ష్మణులపై యుద్ధానికి వచ్చారు. రాముడు ఒక్కడే సైన్యాన్ని కరదూషణులను చంపివేశాడు.
Rama and throw them at your feet. అన్న, నాకు కావలసినది వారి ప్రాణం కాదు. నాకు ఏ అవమానం జరిగిందో అదే అవమానం వారికి జరగాలి. వాళ్లకు ప్రాణానికి ప్రాణమైన ఆ రాముడి భార్యను అపహరించి ఆమెను నువ్వు వివాహం చేసుకోవాలి. అప్పుడే నా మనస్సుకు శాంతి. Very well, sister. I shall wed Sita and make her my bride. And Rama and Lakshmana will be humiliated forever. Come, let's go. Maricha, you know what I have to say to you. చూడము ఓ మహాత్మా, నీవు ఎవరితో వైరమును తలబడుతున్నావో తెలుసా? ఎంతో మంది రాక్షసులను చిన్న వయసులోనే అవలీలగా సంహరించిన వారు, విశ్వామిత్ర, అగస్త్య వంటి మహామునుల ఆశీస్సులను పొందినవారు, సాక్షాత్ భగవత్ స్వరూపుడు అయిన వారితో నీకు వైరము బలము. నా మాట విని మీరు ఈ వైరం విరమించండి. అది నీకు మీ ప్రజలకు ఏమాత్రం శ్రేయస్కరం కాదు. Maricha, do you know who I am? The conqueror of the three worlds. How dare you tell me to bow down to those two imbeciles? Listen, you just have to turn into a golden deer. Sita will be entranced looking at you. She will send Rama to fetch you. And when Rama kills you, you have to shout, "Hey Rama!" And then Sita will have to send Lakshmana to rescue you. And then is my turn. I shall get Sita and make her my bride. నా ప్రాణనాథ, అటువైపు చూడండి. ఆ బంగారు వన్నె గల లేడి ఎంత అందముగా ఉన్నదో. అది మా మనసును దోచినది. అది నా చెంత ఉంటే దానితో నేను క్రీడించలేదు. దానిని నాకు పట్టి తెచ్చి ఇవ్వరా స్వామి. ఓ అగ్రజ, విశ్వంలో ఎక్కడైనా భగవద్ లేడి ఉంటుందా? అది ఇక్కడ ఉన్న రాక్షసుల మాయాలేడి. వారి మాయారూపంలో ఇతరులను భ్రమింప చేస్తారు. కావున దానిని మరచుము. సోదరా లక్ష్మణ, అది నిజముగా లేడీ అయితే పట్టి తెస్తాను, రాక్షసుడు అయితే సంహరించి వస్తాను. నీవు మీ వదిన గారిని జాగ్రత్తగా చూస్తూ ఉండు. ఎట్టి పరిస్థితుల్లోనైనా సీతను ఒంటరిగా వదిలి వెళ్ళకు. సీత, తనకు తెచ్చి నీ కోరిక తీరుస్తాను. హా సీత, హా లక్ష్మణ. లక్ష్మణ, ఆ ఆర్తనాదం మీ అన్నగారిదే. ఆయనకి ఏ ఆపద వచ్చిందో ఏమో. నీవు వెళ్ళి నా భర్తను కాపాడు. మాత, అన్నగారి ఆసనాలు కాదని, అది రాక్షసుల మాయాలీలలు. వారి ఇతరుల కండలను అనుకరించి మోసం చేస్తూ ఉంటారు. ఇది వారికి ఒక అలవాటు. ఏమీ కంగారు పడవద్దు. అన్నగారికి ఏ ఆపద రాలేదు, రాదు కూడా. మీరు విశ్రాంతి తీసుకోండి. లక్ష్మణ, ఏమిటి ఆ నిర్లక్ష్య సమాధానం? ఇదేనా మీ సోదరుని పైన మీకున్న ప్రేమ? ఒకవైపు ప్రాణాపాయంలో మీ అన్నగారు ఉంటే మీ స్పందన ఇలాగేనా ఉండేది? లేక మీ మనసులో ఏదైనా దుర్బుద్ధి ఉన్నదా? నాకు ఇప్పుడే బోధపడుచున్నది. తల్లి, ఎంత మాట అన్నారు! నాకు మీ పైన దుర్బుద్ధి కలగడమా? మహా పాపం తల్లి. ఏనాడు మీ ముఖమైనా చూడలేదు. నమస్కరించేటప్పుడు మీ పాదాలు తప్ప అలాంటి నన్ను అనరాని మాటలు
నా మీద నీకు ఏ మాత్రం గౌరవం ఉన్నా, మీ అన్నగారి మీద నీకు నిజంగా ప్రేమ ఉన్నా, తక్షణమే మీ అన్నగారిని కాపాడి తీసుకురా. వెళ్ళు. అమ్మా, నీ ఆజ్ఞ ప్రకారమే నేను వెళ్ళి అన్నగారిని తీసుకువస్తాను. కానీ నాదొక విన్నపం. నేను తీసిన ఈ రేఖలు ఎట్టి పరిస్థితుల్లో దాటరాదు. Bhavati Bhikshan Dehi. Bhavati Bhikshan Dehi. Bhavati Bhikshan Dehi. Bhavati Bhikshan Dehi. How dare you offer me alms from so far? I shall not accept such an offering. Please take it away. అయ్యా మహర్షి, నా మీద కోపించకండి. కొన్ని కారణాల వల్ల నేను ఈ రేఖ దాటి రాలేదు. కానీ మీరన్న మాటకు రేఖ దాటి వస్తున్నా. ముగ్ధ మనోహర లావణ్యము గల నువ్వు నా నయనాలను ఎంతో ఆనందింపజేశావు. కమలనేత్రి, ఈ లంకాధిపతిని పతిగా స్వీకరించి నా రాజ్యానికి నిన్ను రాణిని చేస్తాను. ఆగ్రహంతో వచ్చిన నేను నిన్ను చూసి అనుగ్రహించమని అడుగుతాను. పద, నా పుష్పక విమానం ఎక్కి స్వర్గతుల్యమైన లంకకు తీసుకుపోతాను. నీవా వీరుడవు, ఎవరు లేని సమయమున చోరుని వలె వచ్చి నన్ను అపహరిస్తున్నావు. వీరుడమైన చో, నా పతి శ్రీరాముని యుద్ధంలో ఓడించి నన్ను చెరపట్టు. ప్రతీకారం తీర్చుకునేటప్పుడు న్యాయము అన్యాయము ఆలోచించుట వ్యర్థము. నన్ను రక్షింపుడు, నన్ను రక్షింపండి, నన్ను రక్షించండి, నన్ను రక్షింపుడు, నన్ను రక్షింపండి, నన్ను రక్షించండి. The season of spring had carpeted the earth with lovely flowers and covered the trees in blossoms and made the birds sing their joyous love songs. But Rama could think of only Sita. He could not see the beauty around him. Without Sita, he could not live. Maybe Sita will give up her life when she sees spring without me, Rama lamented. Be patient, Lakshmana said. It is the time for heroism and determination, not for grief and despondency. We must find where Ravana has hidden Sita. One day, Sugriva, the lord of the Vanadas, came to gather fruits near the lake and spied the two men.
he feared that warrior enemies had come and fled back to his lair. Hanuman was asked to find out their intention. He bowed before them and spoke gentle words. I salute you with eyes like lotuses and weapons of gold. You look like the moon god and the sun god. I am Hanuman, the son of the wind god, minister of the monkey lord Sugriva. Pray, tell me who you are and what brings you here. I am Rama, son of Dashratha from the Sun dynasty. This is my brother Lakshmana. He went on to tell how they came to the forest and how Sita had been kidnapped. Then Lakshmana said, we know of Sugriva and we seek his friendship and help. Hanuman thought that these two men would be valuable allies for Sugriva. Come, I will take you to Sugriva. Arriving, Hanuman introduced Rama and explained his need for help. Sugriva spoke. Here, take my hand in friendship. And the two embraced warmly. Then Hanuman lit a fire and the two walked around it to seal their alliance. We are now united as friends, and our joys and sorrows are now one, declared Sugriva. He confided in Rama. I live in fear of my brother Vali. One day, he came after me and challenged me to a duel. Mighty, it was indeed. Yet, Yet I had succumbed to my brother's valor. He sent me in exile and took my wife as his. Since then I have been wandering the forest and the hills until I found shelter here in Vishamukha, the only place where Vali cannot harm. Please protect me, Rama. Rama reassured, you have my word that I shall kill this Vali and help you recover your wife. He went on to say that he also had been exiled
and that his wife Sita had been kidnapped by Ravana. I have some news for you about Sita, spoke Sugriva. A few days ago, in the air was a princess struggling in the arms of Ravana. She threw down a wrapper with jewelry. He showed Rama the jewels. Rama could not hold back his tears. Tell me where Ravana has taken her, and I will send him to his death this very day. I do not know where Ravana lives, Sugriva had said. But I give you my word that I and my monkeys will find Sita. Rama said, you are a true friend. But tell me, how can I help you? Sugriva now told him about the immense strength of his brother Vali. No enemy had ever defeated Vali. How do I know whether you will be strong enough? 7 trees in a row. Rama approached them with his bow and arrow. Sugriva bowed low in astonishment and was now convinced of Rama's strength to defeat Vali. By Vali, along with his wife Tara and brother's wife Ruma. At the entrance to Kishkinda, Sugriva let out a roar, which split the air, challenging Vali for a fight. In response, Vali shook with rage and prepared to meet him. But his wife Tara was anxious. Quell your anger. Don't get provoked. Sugriva is now friends with Rama. Abandon this fight. But Vali, in the grip of fate, did not heed Tara's advice. Mortally wounded, and he spoke to Rama. Why such a dishonorable act? Rama answered and he said, listen to the reasons for my actions. You failed to protect your younger brother, and you took his wife Ruma for yourself. The punishment for one who has union with his brother's wife while his brother is alive is death. And so justly punished on earth, you can ascend to heaven as the pious do.
and Rama withdrew to his hermit's cave. After 4 months, the rain stopped, and Sugriva called from all the 4 quarters of the world millions of monkeys, baboons, and bears to defeat Ravana's army, which is said to consist of 1,000 billion Rakshasas. Rama was convinced that Hanuman was the one who would find Sita. So he took him aside and spoke with him. Take this ring inscribed with my name and give it to Sita, so that she will know you to be my messenger. Hanuman touched the ring to his head and bowed at Lord Rama's feet. And so Hanuman was sent south carrying the ring of Rama, shining like the moon in a clear sky. Ramadutam shirasa namami buddhirbalam yashodhairyam nirbhayatvam marogata ajaryam vakpatutvam cha hanumat smaranat bhave. To an end, they reached the most southern tip of the Indian peninsula. There they met a great vulture, Sambati by name. He told Hanuman that Ravana had taken Sita to Lanka, an island 1,000 miles out to sea, looking for a secure foothold from which to live. Giant Hanuman climbed Mount Mahindra. As he trod on it, the mountain trembled.
found her finally in a grove with ancient Ashoka trees beneath Ravana's palace. There she was, pale and drawn. Her face bathed in tears, but her beauty shone like the moon through a veil of clouds. How can such a blameless soul as Sita be afflicted with so much sorrow? Sighed Hanuman. Then amongst the branches, Hanuman watched as Ravana approached. Sitting amongst the branches, Hanuman watched as Ravana approached. Have no fear, sweet lady, Ravana spoke. My soul is ravished by you. Please return my love. We demons seduce others' wives by force, but I have restrained from this for 10 months, waiting for you to willingly give yourself to me. You make me even forget my own wife, Mandodari, and my other thousands of wives will be at your service. Why do you only think of Rama? Sita spoke softly. I belong to Rama, as the sunshine belongs to the sun. You will never have me. Rama will soon be here to destroy you. Ravana's face twisted, and he raised his hand to strike Sita. But he was halted by his wife, Mandodari, and other women who dragged him away. Furious and humiliated, Ravana left the scene. Sita tried to hide further in the hollow of the tree. Would you come to me? Would you come to me for to ease my pain? And if you needed time, I would come to you. I would swim the sea for to ease my pain. Where the night falls and the morning falls, and the
the light of love, and we will live somewhere if you close your eyes, and then what breaks my heart in two. Then Hanuman started to recite softly the story of Rama's journey and great loss of Sita. Who is this? Wondered Sita. In great rapture, she listened to his mysterious voice. Gentle lady, see here. Rama's ring, and he handed it to Sita. Gazing on it as if it were Rama himself, she thanked Hanuman. Have no fear, dear lady. Rama will soon be here, he said, and left as swift as the wind. Ravana demanded. I am Hanuman, messenger of Rama. He continued boldly. If you know what is good for you, you will release Sita. It is most sinful to steal another's wife. If you insist on holding her, you will bring destruction upon yourself and your kingdom. No one in this universe can withstand the anger of Rama. Ravana turned beside himself with rage and screamed, "Punish it! Set fire to his days!" మహానుభావులందరికీ నా ప్రణామం. నా ప్రాణసఖి సీతను కనుగొన్నావా? అవును మహాప్రభు, అశోకవనంలో సీతమ్మను బంధించారు. అనుక్షణం నీ నామస్మరణ చేస్తూనే జీవిస్తూ ఉన్నారు. ఇదిగో సీతమ్మ చూడామని. శరణు శరణు దశరథ తనయ, నా పేరు విభీషణుడు. నేను రావణుని తమ్ముడును, మీకు సర్వదా భక్తుడను. శత్రువుల సంబంధాన్ని స్నేహబంధంగా భావించడం మనకు అంత మంచిది కాదేమో. శరణం కోరి వచ్చిన వారికి ఆశ్రయం కల్పించడం ఇక్ష్వాకులుగా మా ధర్మం. అంతేకాదు, వారి అందరూ చేసిన మూర్ఖపు పనిని వ్యతిరేకించి మనకు ప్రయోజనం చేకూరుతున్నందుకు వారిని లంకకు రాజులు చేయవలసిన బాధ్యత కూడా మనదే. అక్షరాల అవునంటారు. తమరు కారణ జంతులు, అంతా ఎరిగిన వారు. మీరు ఎలా చెబితే అలా నడుచుకుంటారు. అదే నాకు మహాప్రసాదం. విభీషణ వర్య, ఈ సముద్రం దాటే ఉపాయం ఏమైనా ఉంటే విన్నవించండి.
వీరికి మార్గం ఒక్కటే, సాగర దేవుని ప్రసన్నం చేసుకోవడమే. అది శ్రీరాముడు మాత్రమే చేయగలరు. శ్రీరామునికి ప్రణామములు. సాగర దేవునికి ప్రణామములు. మేము మీ సాగరం దాటి వెళ్ళటకు మాకు సహాయం చేయవలసిందిగా కోరుతున్నాం. సేతువు నిర్మించడము సహకరించండి. మీ సేతువును నేను నీటిలో మునగకుండా చూస్తాను. మీరు నిర్భయంగా సాగరం దాటవచ్చు. జై శ్రీరామ్.
వదిలేస్తాను. మీకు మంచి వ్యాధి ఉంది. ఇప్పుడు అపఖ్యాతి పుట్ట కట్టుకోండి. మీ తమ్ముడు విభీషణుడు చెప్పినట్టు వినండి. వాడా సోదరుడు, మా జాతిలో చెడపుట్టినవాడు, ఒక అసుర జాతి వాడై ఒక నీచ మానవ జాతిని ఆశ్రయించినవాడు, తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టేవాడు. నాకు సోదరుడే కాదు, నాకు నేను బద్ధ శత్రువు. ఓ రాజోత్తమా, నిన్న నీ సోదరుడు భూమిపై పడి విలవిలలాడుతుంటే చూసి గుండె జారినదా ఏమి? కాళ్ళ బేరానికి వస్తున్నావు. ఇక మాట లేదు, నా బాణం వాడి చూపిస్తా చూడు. కాబట్టి నామిపై బాణాన్ని ఉపయోగించండి. సుగ్రీవుడు, హనుమంతుడు మొదలైన వారు సీతను వెంటబెట్టుకొని రాముని యొద్దకు తీసుకొస్తున్నారు. రామప్రభు, మీ ఇష్టసఖి సీతను మీ చెంతకు తెచ్చాము, ఆమె స్వీకరించండి. ఆమె నా భార్య కాదు, ఆమెను నేను భార్యగా స్వీకరించలేదు. స్వామి, మీరు ఆమెను తలవని రోజు లేదు, చింతించని రోజు లేదు. అలాంటిది ఇప్పుడు ఇలా మాట్లాడుతూ మీకు భావ్యమా? సీతమ్మ బాధపడుతున్నది, ఆమె మనసు నొప్పించడం మీకు తగినది కాదు స్వామి. ఒక కామాంధుడు పంచన 10 మాసములు ఉన్న ఆమెను నేను ఎలా స్వీకరిస్తారో ఆమెనే అడగండి. ఎవరి కోసమైతే నేను ఇన్ని రోజులు నా ప్రాణాన్ని నిలుపుకున్నానో ఆ నా ప్రాణనాథుడు నన్ను అనుమానిస్తున్నప్పుడు నేను బ్రతకటంలో అర్థం లేదు. నేను తక్షణమే అగ్ని ప్రవేశం చేసి ప్రాణార్పణ చేస్తాను. నా యందు దయ ఉంచి అగ్ని ప్రవేశానికి ఏర్పాట్లు చేయండి. మహాజ్వలాయ విద్మహే అగ్నిదేవాయ ధీమహి తన్నో అగ్ని ప్రచోదయాత్. రామ, సీత కడిగిన ముత్యం లాంటిది, ఇదిగో మీకు అప్పగిస్తున్నాను, స్వీకరించు. అగ్నిదేవ, లోకం కోసం సీతను అగ్ని ప్రవేశం చేపించాను. లేనిచో కామాంధుడైన రావణాసుడికి నాకు ఉన్న తేడాను లోకం గుర్తించదు. అందుకే ఇలా సీతను పవిత్రతను లోకానికి తెలియజేశాను. అంతేగాని ఆమె మీద ప్రేమ లేక కాదు. ఆచార్య నగరీ దివ్యా అభిషిక్తాయ సీతయా రాజాధిరాజ రాజాయ రామభద్రాయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్రే.
चक्रवर्ती तनूजाय सार्वभौमाय मंगलम्। नल्लकालं पिरक्कदा 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 नल्लकालं पिरक्कदा